ఇది iQOO 15, ఇది OnePlus 15. ఈ రెండింటిని ఇంచుమించుగా ఇంచుమించు కాదు సేమ్ ప్రైస్ లాంచ్ చేశారు. బేస్ మోడల్ 12GB RAM 256GB మోడల్, రెండు కూడా 72,999 లాంచ్ చేశారు. కాబట్టి కార్డ్ ఆఫర్లు మారుతాయి. OnePlus లో మీకు అరౌండ్ 4,000 రూపీస్ కార్డ్ ఆఫర్ ఉంటుంది. బేస్ మోడల్ 69,000 రూపీస్కి వస్తుంది. అదే iQOO అయితే అరౌండ్ 7,000 రూపీస్ కార్డ్ ఆఫర్ అండ్ 1,000 రూపీస్ కూపన్ ఉంది. సో ఎఫెక్టివ్ గా మీకు ఇది 65,000 రూపీస్కి వస్తుంది. సో ఈ కార్డ్ ఆఫర్లు కూపన్స్ అనేవి ఎల్లప్పుడూ ఉంటాయా అంటే డౌటే. ఒక 2-3 వీక్స్ తర్వాత ఉంటాయో లేదో డౌటే. సో అందువల్ల కార్డ్ ఆఫర్లు తీసేసి మెయిన్ ప్రైస్ ని మాత్రం కన్సిడర్ చేసుకుంటే రెండు కూడా సేమ్ ప్రైస్కి వస్తున్నాయి. సో ఈ రెండు ఫోన్స్ లో ఏ ఫోన్ కొనుక్కోవాలి? ఈ వీడియోలో ఈ రెండు ఫోన్స్ ని డిపార్ట్మెంట్ వైజ్ కంపేర్ చేద్దాం. ఏ డిపార్ట్మెంట్ లో ఏది బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది, ఓవరాల్ గా ఏది వాల్యూ ఫర్ మనీ, ఏది తీసుకోవడం బెటర్ అనేది చివరిలో మాట్లాడుకుందాం. అండ్ ఒకవేళ నా దగ్గర 73,000 రూపాయలు ఉంటే ఈ రెండు ఫోన్స్ లో నేనేది పిక్ చేసుకుంటాను అనేది కూడా చివరిలో చెప్తాను. అండ్ ఈ రెండు ఫోన్ రివ్యూస్ మన ఛానల్లో ఉంటాయి. OnePlus 15 రివ్యూ ఉంటుంది, iQOO 15 రివ్యూ కూడా ఉంటుంది. సో ఒకసారి ఫోన్ కొనుక్కునే ముందు ఒకసారి ఆ రివ్యూస్ చూడండి. వాటిలో ఇంకా చిన్న చిన్న నెగిటివ్స్ అన్ని చెప్పుకుంటాను. అవన్నీ మీకు పెద్ద ప్రాబ్లం లేదు అనుకుంటే ఈ రెండు ఫోన్స్ లో ఏదైనా సరే మీరు తీసుకోవచ్చు. సో ఇంకా కంపారిజన్ లోకి వెళ్ళిపోతే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న డిపార్ట్మెంట్స్ అన్నింటిలో ఈ iQOO 15 ని OnePlus 15 ని కంపేర్ చేద్దాం. ఫస్ట్లీ బాక్స్ కంటెంట్స్ రెండిట్లో కూడా ఫోన్ తో పాటు కేసు ఉంటుంది, సిలికాన్ కేసు. ఇది ఈజీగా ఎల్లో అయిపోతుంది. అండ్ OnePlus లో 120 వాట్స్ అడాప్టర్ ఉంటుంది, iQOO లో 100 వాట్స్ అడాప్టర్ ఉంటుంది. నేను iQOO రివ్యూలో బాక్స్ లో 120 వాట్స్ అని చెప్పా, నాదే తప్పు, సారీ. యాక్చువల్ గా రెండింటిని ఒకేసారి అన్బాక్సింగ్ వీడియో షూట్ చేయడం వల్ల కొంచెం అదొకటి కన్ఫ్యూజ్ అయ్యాను, ఎక్స్ట్రీమ్ సారీ. iQOO లో 100 వాట్స్ అడాప్టర్ ఉంటుంది, కాకపోతే Type-C to Type-C కేబుల్ ఉంటుంది. ఇది iQOO లో అడ్వాంటేజ్. అదే OnePlus లో USB-A to Type-C కేబుల్ ఉంటుంది. సో ఇక్కడ కూడా Type-C to Type-C ఇచ్చుంటే ఇంకా బాగుండేది. అండ్ రెండిట్లో సిమెట్రిక్ పిన్ ఉంటుంది, ఫ్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ తో వస్తుంది. సో బాక్స్ లో అన్ని ప్రొవైడ్ చేశారు కాబట్టి నేను రెండింటికి ఒక పాయింట్ ఇస్తున్నాను. ఫస్ట్ లుక్స్ దగ్గరకు వస్తే రెండు కూడా మీకు యూనిక్ లుక్స్ లా అనిపించవు, ఆల్రెడీ చూసిన లుక్స్ లానే కనిపిస్తాయి. iQOO 15 మీకు సేమ్ iQOO 13 డిజైన్ లానే కనిపిస్తూ ఉంటుంది, సేమ్ అలానే ఉంటుంది. కాకపోతే iQOO 13 లో మీకు హాలో లైట్ అనేది మీదకి వచ్చేసి ఉంటుంది, పైన ఉంటుంది అనమాట హాలో లైట్. అదే దీనిలో ఏంటంటే వెనకాల తీసుకొచ్చారు, అంటే లోపల తీసుకొచ్చారు. సో దీనివల్ల కొంచెం మినిమల్ లుక్ ఉంటుంది, కొంచెం క్లాస్ గా ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇది కొంచెం చూడడానికి iQOO 13 లానే కనిపిస్తుంది. అదే OnePlus 15 దగ్గరకు వస్తే ఇది కొంచెం చూడడానికి OnePlus 13s లా ఉంటుంది. చిన్న సైజ్ ఫోన్ ఉంది కదా, ఆ ఫోన్ ని కొంచెం పెద్ద సైజ్ లో చేసినట్టు ఉంటుంది. కాకపోతే కలర్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి. OnePlus లో మొత్తం 3 కలర్స్ లో వస్తుంది. శాండ్స్టోమ్ కలర్, బ్లాక్, వైలెట్ 3 కలర్స్ లో వస్తుంది. ఈ శాండ్స్టోమ్ కలర్ మీకు ఫైబర్ గ్లాస్ తో వస్తుంది. ఇది బిల్డ్ క్వాలిటీ కొంచెం బాగుంటుంది. అదే iQOO 15 చూసుకుంటే ఇది రెండు కలర్స్, లెజెండ్ వైట్, ఆల్ఫా బ్లాక్. దానిలో ఆల్ఫా బ్లాక్ మీకు ఫైబర్ గ్లాస్ వస్తుంది, ఇది కంప్లీట్ గ్లాస్ బాడీతో వస్తుంది. అండ్ ప్రొటెక్షన్ పరంగా చూసుకున్న OnePlus లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ ఉంటుంది. అదే iQOO లో స్కాట్ సెన్సేషన్ ఆల్ఫా గ్లాస్ ఉంటుంది. సో ప్రొటెక్షన్ పరంగా కూడా OnePlus కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ ఈవెన్ వెయిట్ కూడా రెండు కూడా కొంచెం బల్కీగానే ఉంటాయి, చేతిలో పట్టుకుంటే కొంచెం బరువుగానే ఉంటాయి. రెండు ఫోన్స్ బరువుగా ఉంటాయి. కాకపోతే ఎగ్జాక్ట్ గా చూసుకుంటే OnePlus మీకు అరౌండ్ 217 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. అదే iQOO 225 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. అరౌండ్ ఒక 8 to 9 గ్రామ్స్ మీకు iQOO కొంచెం బరువుగా ఉంటుంది. బట్ రెండు కూడా అంత లైట్ వెయిట్ ఉండవు. పట్టుకున్నారంటే రెండు బరువుగానే ఉంటాయి. ఎక్కువసేపు పడుకొని ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నా కూడా చేయి వచ్చేస్తుంది. రెండు కూడా కొంచెం బరువుగానే ఉంటాయి. అండ్ ఈవెన్ IP రేటింగ్ కూడా iQOO IP68+69 రేటింగ్ తో వస్తుంది. కంప్లీట్ వాటర్ జెట్స్ ని కూడా ఈ ఫోన్ సర్వే అవుతుంది. కాకపోతే OnePlus లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది IP68+69+69K సపోర్ట్ తో వస్తుంది. ఈ K ఏంటంటే హాట్ వాటర్, సడన్ గా బాయిలింగ్ వాటర్, మీరు ఏదైనా వేడి నీళ్ళు తాగుతున్నారు, గబక్కని పడినా కూడా ఈ ఫోన్ సర్వే అవుతుంది. సో IP రేటింగ్ పరంగా కూడా మీకు OnePlus కి ఒక చిన్న అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ కమింగ్ టు డిస్ప్లే, iQOO 6.85 ఇంచెస్ 2K AMOLED డిస్ప్లే తో వస్తుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అదే OnePlus దగ్గరకు వస్తే ఇది 6.78 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే తో వస్తుంది. 165 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే రిజల్యూషన్ iQOO లో బాగుంటుంది, డిస్ప్లే రీఫ్రెష్ రేట్ OnePlus లో బాగుంటుంది. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ 144 Hz కానీ ఈ 165 Hz కానీ మీకు ఓన్లీ గేమ్స్ లో మాత్రమే పనిచేస్తుంది. మీకు నార్మల్ గా ఇన్స్టాగ్రామ్లు, యూట్యూబ్లు, ఈ సెట్టింగ్స్ లో నార్మల్ ఫోన్ యూజ్ చేసినప్పుడు ఎక్కడ కూడా మీకు 144, 165 రావు. మీకు మాక్సిమం 120 Hz మాత్రమే వస్తుంది. సో ఈ విషయంలో మీరు కొంచెం మిస్లీడ్ అవ్వద్దు. దీనిలో రీఫ్రెష్ రేట్ ఎక్కువ ఉంది కదా, చాలా స్మూత్ గా ఉంటుందేమో అని అలా మిస్లీడ్ అవ్వద్దు. ఈ రీఫ్రెష్ రేట్స్ అనేవి ఓన్లీ గేమ్స్ లో మాత్రమే పనిచేస్తాయి. అండ్ ఈవెన్ ప్యానల్ కూడా iQOO లో Samsung M14 LED ప్యానల్ యూజ్ చేశారు. ఈ ప్యానల్ మీరు iPhone 17 Pro సిరీస్ లో చూస్తారు. నెక్స్ట్ రాబోయే S26 Ultraలో ఇట్లా ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో యూజ్ చేసే డిస్ప్లేని దీనిలో కూడా యూజ్ చేశారు. అదే OnePlus లో చూసుకుంటే BOE X3 AMOLED డిస్ప్లే యూజ్ చేశారు. లాస్ట్ జనరేషన్ లో BOE X2 అనుకుంటా, దీనిలో BOE X3 డిస్ప్లే యూజ్ చేశారు. రెండు కూడా LTPO ప్యానల్సే. మీరు యూజ్ చేసే టాస్క్ బట్టి 1 Hz నుంచి 120 Hz కి రిఫ్రెష్ రేట్ అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. సో మీకు బ్యాటరీ చాలా వరకు సేవ్ అవుతుంది. సో ఈ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అన్ని పక్క దోసి రెండు ఫోన్స్ ని సైడ్ బై సైడ్ పెట్టి కంపేర్ చేసుకుంటే మీకు క్లియర్ డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ iQOO లో డిస్ప్లే ప్యానల్ చాలా బాగుంటుంది. మీకు కలర్స్ కానీ ఆ వైబ్రెన్స్ కానీ కొంచెం బూస్టెడ్ కలర్స్ కనిపిస్తూ ఉంటాయి. iQOO లో మాత్రం అసలు డిస్ప్లే క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. OnePlus కూడా డిస్ప్లే బాగుంటుంది, కాకపోతే కలర్స్ కొంచెం ట్రూ టోన్ ఉంటాయి, కొంచెం న్యాచురల్ కలర్స్ వస్తూ ఉంటాయి. iQOO లో ఏంటంటే కొంచెం సాచురేటెడ్, కొంచెం బూస్టెడ్ కలర్స్ వస్తుంటాయి. మరీ ఓ బూస్టెడ్ అయిపోయి స్కిన్ టోనే మార్చేసే కలర్స్ ఉండవు. కానీ
మీకు కొంచెం ఐక్యూలో డిస్ప్లే చూడడానికి కొంచెం బాగుంటుంది. లైక్ సామ్సంగ్ ప్రీమియం డిస్ప్లే కాబట్టి ఐక్యూలో డిస్ప్లే ప్యానల్ చాలా చాలా బాగుంటుంది. సైడ్ బై సైడ్ కంపేర్ చేసిన OnePlus కన్నా ఐక్యూలో డిస్ప్లే ప్యానల్ చాలా బాగుంటుంది. ఈవెన్ బ్రైట్నెస్ కూడా ఐక్యూ వన్ ఆఫ్ ద బ్రైటెస్ట్ డిస్ప్లేతో వస్తుంది. ఇండోర్లో చెక్ చేసినప్పుడు ఐక్యూ అరౌండ్ 1500 నిట్స్ దాకా వచ్చింది హై బ్రైట్నెస్ మోడ్. OnePlus అరౌండ్ 1000 నిట్స్ దాకా వచ్చింది. అదే పీక్ బ్రైట్నెస్ చూసుకుంటే ఐక్యూ అరౌండ్ 4500 నిట్స్ దాకా వచ్చింది. OnePlus 2100 నిట్స్ దాకా వచ్చింది. సో డిస్ప్లే బ్రైట్నెస్ పరంగా కూడా ఐక్యూకి అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ రెండు ఫోన్స్ కూడా HDR10+ సపోర్ట్ చేస్తాయి, డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తాయి. అండ్ రెండు కూడా లోయెస్ట్ మొత్తం బ్రైట్నెస్ మొత్తం తగ్గించేస్తే 1 నిట్ బ్రైట్నెస్ వరకు వెళ్ళిపోతాయి. సో లో లైట్లో మీరు లైట్ ఆపేసుకొని రాత్రిపూట ఫోన్ చూసుకునేటప్పుడు అది ఇబ్బంది రాదు. సో డిస్ప్లే స్క్రీన్స్ పరంగా పక్కన పెట్టి సైడ్ బై సైడ్ కంపేర్ చేస్తే మాత్రం మీకు ఈజీగా క్లియర్ డిఫరెన్స్ వస్తుంది. OnePlus కన్నా ఐక్యూలో డిస్ప్లే చాలా చాలా బాగుంటుంది. సెగ్మెంట్ బెస్ట్ డిస్ప్లే ఉంటుంది. సో డిస్ప్లే పరంగా నేను ఐక్యూకి ఒక పాయింట్ ఇస్తాను. అండ్ కమింగ్ టు సౌండ్, రెండు స్టీరియో స్పీకర్స్తో వస్తాయి. కాకపోతే రెండిట్లో డాల్బీ అట్మాస్ ఇట్లాంటి ఆప్షన్స్ ఉండవు. ఇలా సొంత ఆడియోస్, హోలో ఆడియో, ఓ రియాలిటీ ఆడియో ఇవి యూజ్ చేస్తుంటారు. సౌండ్ క్వాలిటీ అయితే రెండు సపరేట్ గా వింటే మాత్రం మీకు రెండు నచ్చుతాయి. బట్ సైడ్ బై సైడ్ పెట్టి కంపేర్ చేస్తే మీకు ఏది నచ్చిందో మీరే వినండి ఒకసారి. సో నాకైతే రెండిట్లో సౌండ్ క్వాలిటీ బాగానే అనిపించింది. బట్ కంపేర్ చేసినప్పుడు మాత్రం స్లైట్గా OnePlusలో సౌండ్ క్వాలిటీ నాకు కొంచెం బెటర్ అనిపించింది. మెయిన్గా క్వాలిటీ, లౌడ్నెస్ పక్కన పెడితే మెయిన్గా క్వాలిటీ నాకు OnePlusలో కొంచెం ఆడియో అనేది కొంచెం క్వాలిటీ ఆడియో వస్తుంది అనిపించింది. సో సౌండ్ పరంగా నేను OnePlusకి పాయింట్ ఇస్తాను. అండ్ కమింగ్ టు పర్ఫార్మెన్స్, రెండిట్లో కూడా సేమ్ ప్రాసెసర్, Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్ ఉంటుంది. ఐక్యూలో అడిషనల్గా సూపర్ కంప్యూటింగ్ Q3 చిప్ యూజ్ చేశారు. ఇది ఏం చేస్తుందంటే డిస్ప్లేలో అడిషనల్ ఫ్రేమ్స్ జనరేట్ చేసి 144 FPS గేమ్స్ రన్ అవడానికి ఈ సూపర్ కంప్యూటింగ్ Q3 చిప్ యూజ్ అవుతుంది. అయితే OnePlusలో ఇలాంటిది ఒకటి ఉంటుంది, OP గేమింగ్ కోర్, OnePlus గేమింగ్ కోర్ అని. ఇది డైరెక్ట్ గా జీపీయూలోనే ఇంప్లాంట్ చేస్తారు. ఇదేం చేస్తుందంటే అడిషనల్ ఫ్రేమ్స్ జనరేట్ చేసి 165 FPS గేమ్స్ ఆడడం కోసం ఇది యూజ్ అవుతుంది. అండ్ దీంతో పాటు టచ్ రెస్పాన్స్ చిప్, వైఫై చిప్ అని రెండు ఎక్స్ట్రా చిప్స్ యూజ్ చేస్తారు. వీటి గురించి నేను రివ్యూలో ఇంకా క్లియర్ గా చెప్పుకున్నాను. అండ్ రెండింటిలో కూడా బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. రెండు మీరు ఛార్జింగ్ పెట్టుకుని కూడా గేమ్స్ ఆడుకోవచ్చు. అండ్ గేమింగ్ ఫీచర్స్ పరంగా చూసుకుంటే ఐక్యూలో మీకు గేమింగ్ ఫీచర్స్ చాలా ఇచ్చారు. 4D వైబ్రేషన్, మోషన్ కంట్రోల్, సూపర్ రెజల్యూషన్, సూపర్ ఫ్రేమ్ రేట్ ఇది ఎనేబుల్ చేసుకుంటే 144 FPS వస్తుంది. అండ్ గేమ్ విజువల్ ఎన్హాన్స్మెంట్, వాయిస్ చేంజర్, ఇట్లా చాలా గేమింగ్ ఫీచర్స్ ఐక్యూలో ఉంటాయి. అండ్ OnePlusలో కూడా ఉంటాయి, బాగానే ఉంటాయి. ప్రో గేమర్ మోడ్, హయ్యర్ ఫ్రేమ్ రేట్ ఇది ఆన్ చేసుకుంటే 165 FPS మీరు గేమ్స్ ఆడుకోవచ్చు. అండ్ అల్ట్రా టచ్ కంట్రోల్, నెట్వర్క్ లో ఎన్హాన్స్డ్ మోడ్, కలర్ ఎన్హాన్స్మెంట్, ఫుట్ స్టెప్స్ సౌండ్ బూస్టర్, సిస్టమ్ స్టేటస్ అంటే మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు ఎంత FPS లో గేమ్స్ ఆడుతున్నారు అనేది మీరు లైవ్ గా మానిటర్ చేసుకోవచ్చు. సో ఇట్లాంటి ఫీచర్స్ అన్ని మీకు OnePlusలో ఉంటాయి. అండ్ గేమ్ పర్ఫార్మెన్స్ వరకు వస్తే BGMI ఐక్యూలో 144 FPS లో ఆడుకోవచ్చు. అదే OnePlusలో 165 FPS లో ఆడుకోవచ్చు. రెండిట్లో కూడా నేటివ్ గా 120 FPS సపోర్ట్ చేస్తుంది. ఇవేం చేస్తాయంటే అడిషనల్ గా ఫ్రేమ్స్ ని జనరేట్ చేస్తుంది. ఫేక్ ఫ్రేమ్స్ జనరేట్ చేసి 144 FPS 165 FPS లోకి గేమ్ ని కన్వర్ట్ చేస్తుంది. అదే గెన్షిన్ ఇంపాక్ట్ అయితే రెండు కూడా 60 FPS సపోర్ట్ చేస్తాయి. రెండిట్లో గేమ్ పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుంటుంది. మీరు అసలు వంక పెట్టాల్సిన పనే లేదు. రెండిట్లో కూడా గేమింగ్ పర్ఫార్మెన్స్ కుమ్మవుతలేస్తాయి. ఐక్యూ చెప్పకర్లా, ప్రూవెన్ ఫోన్ ఇది. ఎప్పటి నుంచో ఐక్యూ ఫోన్స్ గేమింగ్ సెంట్రిక్ గా గేమింగ్ టార్గెట్ చేసుకుంటూ తీసుకొస్తున్నారు కాబట్టి దీని మీద డౌట్ పడాల్సిన అవసరం లేదు. అండ్ OnePlus కూడా ఈసారి గేమింగ్ మీద గట్టిగానే ఫోకస్ చేశారు. దీనిలో కూడా గేమింగ్ పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుంది. సో పర్ఫార్మెన్స్ విషయంలో రెండు ఫోన్స్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయవు. రెండు ఫోన్స్ లో పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అండ్ ర్యామ్ OnePlusలో LPDDR5X అల్ట్రా ప్లస్ ర్యామ్ ఉంటుంది. అదే ఐక్యూలో LPDDR5X ర్యామ్ ఉంటుంది. అండ్ స్టోరేజ్ రెండిట్లో UFS 4.1 స్టోరేజ్తో వస్తుంది. ర్యామ్ రియల్ లైఫ్లో అంత డిఫరెన్స్ ఉండదు, రెండు బాగానే పర్ఫార్మ్ చేస్తాయి. అండ్ కూలింగ్ సిస్టమ్ ఐక్యూలో 8000 mm² సింగిల్ లేయర్ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. అదే OnePlusలో 5731 mm² క్రయో వెలాస్టిక్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. అండ్ దీంతో పాటు డిస్ప్లే వెనకాల ఏరోజెల్ మెటీరియల్ యూజ్ చేశారు. సో దీనివల్ల హీట్ అనేది మీకు డిస్ప్లే దాకా రాకుండా అది హోల్డ్ చేస్తుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సో అన్ని పక్కన పెడితే రియల్ టైంలో మనం యూజ్ చేసినప్పుడు ఏది ఎక్కువ హీట్ అవుతుంది? ఐక్యూలో BGMI అన్నప్పుడు మాక్సిమం నాకు వచ్చిన టెంపరేచర్ 40 degrees. OnePlusలో కూడా ఇంచుమించు 40 degrees దాకా వచ్చింది. అదే గెన్షిన్ ఇంపాక్ట్ ఆడుతున్నప్పుడు ఐక్యూలో నాకు వచ్చిన మాక్సిమం టెంపరేచర్ 41 degrees. OnePlusలో కూడా ఇంచుమించు 40-41 degrees దాకా వచ్చింది. సో గేమ్ ఆడుతున్నప్పుడు రెండిట్లో కూడా టెంపరేచర్స్ చాలా కంట్రోల్ గా ఉన్నాయి, చాలా బ్యాలెన్స్డ్ గా ఉన్నాయి. సో రెండిట్లో కూడా ఫోన్ హీట్ అయిపోతున్నట్టు, ఫోన్ తగలబడిపోతున్నట్టు ఇట్లాంటి ఫీలింగ్స్ ఏం లేవు. సో రెండిట్లో కూడా గేమ్స్ ఆడుతున్నప్పుడు టెంపరేచర్ ని బాగానే హోల్డ్ చేస్తుంది. బట్ బెంచ్ మార్క్స్ రన్ చేసినప్పుడు ఐక్యూ అరౌండ్ 43-44 degrees దాకా వెళ్ళిపోయింది. ఇదన్నా కొంచెం బెటర్. అదే OnePlusలో చూసుకుంటే ఏకంగా 51-52 degrees టెంపరేచర్ వెళ్ళిపోయింది. ఫోన్ తగలబడిపోయింది. అసలుకి అంత టెంపరేచర్స్ నేను ఎక్స్పెక్ట్ చేయాల. బెంచ్ మార్క్స్ రన్ చేసినప్పుడు మాత్రం ఈ ఫోన్ చాలా హీట్ అయింది. బట్ గేమ్స్ ఆడుతున్నప్పుడు మాత్రం రెండు ఫోన్స్ చాలా కంట్రోల్ గా ఉన్నాయి. సో పర్ఫార్మెన్స్ విషయంలో రెండు ఫోన్స్ మిమ్మల్ని ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తాయి. పర్ఫార్మెన్స్ విషయంలో నేను రెండు ఫోన్స్ కి ఓ పాయింట్ ఇస్తాను. అండ్ కమింగ్ టు బ్యాటరీ, ఐక్యూలో 7000 mAh బ్యాటరీ,
100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, 40 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అదే OnePlus లో 7300 mAh బ్యాటరీ, 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అండ్ 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. రెండు కూడా 0 to 100 ఇంచుమించు 45 minutes లోపే ఫుల్ ఛార్జ్ అయిపోతాయి. అండ్ కమింగ్ టు స్క్రీన్ ఆన్ టైం, నేను రెండు ఫోన్స్ ని ఒకే విధంగా ఫుల్ బ్రైట్నెస్ పెట్టి ఓన్లీ డేటా మీద రన్ చేసి సేమ్ టాస్క్ని రెండిట్లో ఒకేసారి సైమల్టేనియస్ గా రెండిట్లో సేమ్ టాస్క్ రన్ చేశాను. నాకు IQ అరౌండ్ 9 hours స్క్రీన్ టైం వచ్చింది, ఇంకొక 5% బ్యాటరీ మిగిలింది. అదే OnePlus అరౌండ్ 10 hours స్క్రీన్ టైం వచ్చింది, ఇంకా 12% బ్యాటరీ మిగిలింది. సో బ్యాటరీ పరంగా కూడా OnePlus కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ కమింగ్ టు కెమెరాస్, రెండిట్లో కూడా బ్యాక్ సైడ్ 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. IQలో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, Sony IMX921 సెన్సార్ ఉంటుంది, OIS సపోర్ట్ చేస్తుంది. అండ్ 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ కెమెరా, దీన్ని యూజ్ చేసి 3x లో ఆప్టికల్ జూమ్ చేసి ఫోటోస్ తీసుకోవచ్చు. ఇది Sony IMX882 సెన్సార్ తో వస్తుంది, OIS సపోర్ట్ చేస్తుంది. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అదే OnePlus లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, Sony IMX906 సెన్సార్ తో వస్తుంది, OIS సపోర్ట్ చేస్తుంది. అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా 3.5x లో ఆప్టికల్ జూమ్ చేసి ఫోటోస్ తీసుకోవచ్చు. ఇది Samsung JN5 సెన్సార్ తో వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ సపోర్ట్ చేస్తుంది. అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది. అండ్ రెండిట్లో కూడా 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. యాక్చువల్గా IQ ఫోన్ని నేను రివ్యూ చేసినప్పుడు కెమెరా చాలా దారుణంగా ఉన్నాయి. మీకు రివ్యూలో కూడా చెప్పేశాను, ఓపెన్గా చెప్పాను. పోర్ట్రేట్ షాట్స్లో మాత్రం చాలా ఇష్యూస్ ఉన్నాయి, అప్డేట్ వస్తే కానీ ఇవి సెట్ కాదని చెప్పి మీకు రివ్యూలో చెప్పాను కదా. సో ఆ ఫోటోస్ అన్ని కూడా నేను బ్రాండ్కి పంపించాను. సో ఇట్లా ఇష్యూస్ ఉన్నాయి, ఇవి సెట్ చేయండి అని చెప్తే నిన్న నైట్ IQలో ఒక అప్డేట్ పుష్ చేశారు. అప్డేట్ చేశాక మళ్ళీ నేను ఫోటోస్కి వెళ్ళాను. ఈసారి ఏంటంటే కంప్లీట్గా ఫిక్స్ అవ్వలేదు, కానీ ఒక 50% వరకు బెటర్ చేశారు. ఇంతకుముందు కంపేర్ చేస్తే ఒక 50% వరకు బాగానే ఇంప్రూవ్ అయింది. ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. నేను వెయిట్ చేస్తా, అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తా. ఇప్పుడు ఏదైనా ఇష్యూస్ ఉన్నా నేను అవన్నీ బ్రాండ్కి సెండ్ చేస్తాను. వాళ్ళు ఇంకా ఆప్టిమైజ్ చేసి పర్ఫెక్ట్గా అన్ని సెట్ అయిపోయినాయి, కెమెరాస్ బాగున్నాయి అనుకున్నప్పుడు నేను కెమెరా రివ్యూ సెపరేట్గా చేస్తాను. IQ15 ఇప్పుడు అప్డేట్ వచ్చిన తర్వాత ఫోటోస్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయో చూపిస్తాను. OnePlusలో కానీ IQలో కానీ లైటింగ్ బాగున్నప్పుడు ఫోటోస్ చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. 1x ఫోటోస్ కానీ 3x ఫోటోస్ కానీ చాలా బాగా తీసుకుంటుంది. మెయిన్గా కలర్స్ కానీ డీటెయిల్స్ కానీ బాగా తీసుకుంటుంది. బట్ కొన్నిసార్లు IQలో కొంచెం గ్రీన్ టింట్ వస్తుంది, కొన్నిసార్లే. అండ్ కొన్నిసార్లు OnePlusలో కొంచెం తెల్లగా చేస్తుంది. ఇక్కడ కలర్స్ చూడొచ్చు, IQలో కొంచెం సాచురేటెడ్ కలర్స్ కనిపిస్తున్నాయి, OnePlusలో కొంచెం తెల్లగా కనిపిస్తుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం రెండిట్లో ఫోటోస్ చాలా బాగా వస్తున్నాయి. బట్ కొన్నిసార్లు IQ ఏం చేస్తుందంటే ఫేస్ ని కొంచెం బ్రైట్ చేయడానికి ట్రై చేస్తుంది. అది లైటింగ్ బాగున్నప్పుడు బాగానే వర్కౌట్ అవుతుంది. బట్ కొంచెం లో లైట్ లోకి వచ్చినప్పుడు మాత్రం ఇది కొన్నిసార్లు వర్కౌట్ అవుతుంది, కానీ కొన్నిసార్లు ఫేస్ ని మరీ తెల్లగా చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇట్లా చిన్న ఇష్యూస్ తప్పించి ఫోటోస్ పరంగా మీకు OnePlusలో కానీ IQలో కానీ రెండు కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. మెయిన్గా OnePlus అయితే అసలు ఎక్స్పోజర్ కంట్రోల్ చాలా బాగా తీసుకుంటుంది. బట్ ఇక్కడ ప్రాబ్లం వచ్చిందల్లా పోర్ట్రేట్ షాట్స్ లోనే. IQలో ఇంకా పోర్ట్రేట్ షాట్స్ ఇంకా పర్ఫెక్ట్ గా సెట్ అవ్వలేదు. IQలో ఇంకా గ్రేష్ కలర్ లో వస్తున్నాయి ఫోటోస్, కొంచెం కలర్స్ వాష్అవుట్ అయినట్టు కనిపిస్తున్నాయి. మెయిన్ గా బ్లాక్స్, OnePlusలో బ్లాక్స్ చాలా యాక్యురేట్ గా తీసుకుంటుంది. బట్ IQలో కొంచెం గ్రేష్ గా వస్తున్నాయి ఫోటోస్, కొంచెం వాష్అవుట్ కలర్స్ వస్తున్నాయి. ఈవెన్ లో లైట్ లోకి వచ్చినప్పుడు కూడా OnePlusలో కలర్స్ చాలా బాగా తీసుకుంటుంది. బట్ IQ మాత్రం ఫేస్ కొంచెం తెల్లగా చేయడానికి ట్రై చేస్తుంది. అది నీట్ గా రావట్లేదు, కొంచెం గ్లో ఎఫెక్ట్ లాగా వస్తుంది. అండ్ కొన్నిసార్లు మరి దారుణంగా వస్తున్నాయి, కలర్స్ అంతా భయంకరంగా వాష్అవుట్ అయినట్టు వస్తున్నాయి. సో అప్డేట్స్ లో ఫోటోస్ వరకు చాలా ఫిక్స్ అయినాయి, కానీ ఈ పోర్ట్రేట్ షాట్స్ లో ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ నేను బ్రాండ్కి సెండ్ చేస్తాను. బట్ IQలో కొన్నిసార్లు వెరీ రేర్ గా 1-2 ఫోటోస్ లో మీకు బాగానే వస్తున్నాయి, కానీ చాలా వరకు IQలో పోర్ట్రేట్ షాట్స్ కొంచెం గ్రేష్ గా వస్తున్నాయి. సో IQలో ఇష్యూని నేను బ్రాండ్ దగ్గర తీసుకెళ్తాను, చూద్దాం ఏమైనా అప్డేట్ వస్తుందేమో. అండ్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి రెండిట్లో 4K 60 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ అయితే రెండిట్లో బాగానే ఉంది. బట్ కంపేర్ చేసినప్పుడు మాత్రం OnePlusలో మీకు కొంచెం ఆ కలర్స్ కానీ డీటెయిల్స్ కానీ ఇవన్నీ నాకు OnePlusలో కొంచెం బెటర్ ఉన్నట్టు అనిపిస్తున్నాయి. ఈవెన్ టెలిఫోటో కెమెరాస్ లో కూడా రెండిట్లో వీడియో క్వాలిటీ బాగానే ఉంది, కానీ కంపేర్ చేసినప్పుడు మాత్రం నాకు వీడియో క్వాలిటీ OnePlusలో కొంచెం బెటర్ గా వస్తున్నట్టు అనిపించింది. ఈవెన్ లో లైట్ లో కూడా మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ OnePlusలో చాలా బాగుంది. స్కిన్ టోన్స్ చాలా నేచురల్ గా ఉంచడానికి ట్రై చేస్తుంది. IQలో కొంచెం స్కిన్ టోన్స్ ప్రాపర్ గా తీసుకోవట్లా, OnePlusలో కొంచెం బాగా తీసుకుంటుంది. లో లైట్ లో మెయిన్ కెమెరా అయితే OnePlusలో బాగుంది. బట్ టెలిఫోటో కెమెరాలో మాత్రం నాకు రెండు కెమెరాస్ కూడా అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. రెండు కూడా బాగా షేక్ అవుతున్నాయి, పెద్ద డీటెయిల్స్ తీసుకోవట్లా. రెండిట్లో కూడా నాకు 3x వీడియో క్వాలిటీ అంత బాగా అనిపించలేదు. అండ్ పోర్ట్రేట్ వీడియో OnePlusలో బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4K 30 FPS లో బొకే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అదే IQలో చూసుకుంటే జస్ట్ 1080p 30 FPS మాత్రం ఇచ్చారు. సో ఇది నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. అంటే 73,000 రూపాయలు పెట్టినప్పుడు 4Kలో బొకే వీడియో అనేది ఎక్స్పెక్ట్ చేస్తాము, బట్ ఈ ఒక్క విషయంలో నాకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. పోర్ట్రేట్ వీడియో ఆబ్వియస్ గా OnePlusలోనే బాగుంది, ఎందుకంటే 4K వీడియో కాబట్టి మీకు డీటెయిల్స్ కొంచెం బెటర్ గా వస్తాయి. వీడియో క్వాలిటీ కూడా నాకు కొంచెం OnePlusలోనే బెటర్ అనిపించింది. IQలో 1080p వీడియో కాబట్టి మీకు అంత మంచి ఎక్స్పీరియన్స్ ఉండదు, మీకు అంత డీటెయిల్స్ కూడా క్యాప్చర్ చేయదు. పోర్ట్రేట్ వీడియో మాత్రం మీకు 1x లో కానీ 3x లో కానీ IQ కన్నా OnePlus చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. అసలు IQలో కూడా పోర్ట్రేట్ వీడియో 4K ఇచ్చుంటే బాగుండేది. అంత ప్రైస్ పెట్టినప్పుడు అక్కడ 4K కూడా ఇచ్చేస్తుంటే ఇంకా
ఇంకా బాగుండేది. అండ్ ఫ్రంట్ రెండు 32 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. డే లైట్ లో కంపేర్ చేసుకుంటే వన్ ప్లస్ కన్నా ఐక్యూలో ఫ్రంట్ కెమెరా ఫోటోస్ నాకు కొంచెం బెటర్ అనిపించింది. ఈవెన్ ఫోటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ వన్ ప్లస్ కన్నా ఐక్యూ బాగా పర్ఫార్మ్ చేస్తుంది లైటింగ్ బాగున్నప్పుడు. బట్ లో లైట్ లోకి వెళ్ళినప్పుడు ఐక్యూ కొంచెం తెల్లగా చేయడానికి ట్రై చేస్తుంది. వన్ ప్లస్ లో కొంచెం స్కిన్ టోన్స్ బెటర్ ఉన్నాయి. సో లైటింగ్ తక్కువ ఉన్నప్పుడు ఐక్యూ కన్నా వన్ ప్లస్ బాగా పర్ఫార్మ్ చేస్తుంది. ఈవెన్ వీడియోస్ రెండిట్లో 4K 60 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ కూడా నాకు వన్ ప్లస్ కొంచెం బెటర్ అనిపించింది. ఐక్యూ కొంచెం తెల్లగా చేస్తుంది, ఫేస్ అంతా కొంచెం తెల్లగా కనిపిస్తుంది. బట్ వన్ ప్లస్ లో కలర్స్ ఇంకా స్కిన్ టోన్స్ బాగా తీసుకుంటుంది. రెండిట్లో కూడా ఎక్స్పోజర్ కంట్రోల్ ఎవ్రీథింగ్ బాగానే ఉంది. వీడియోస్ కూడా అంతేం షేక్ అవ్వట్లా. బట్ వీడియో క్వాలిటీ పరంగా చూసుకుంటే ఐక్యూ కొంచెం తెల్లగా చేస్తుంది. కంపేర్ చేసుకుంటే ఐక్యూ కన్నా వన్ ప్లస్ లో ఫ్రంట్ కెమెరా వీడియో చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. ఈవెన్ లో లైట్ లో కూడా ఐక్యూ కన్నా వన్ ప్లస్ లో ఫ్రంట్ కెమెరా వీడియో కొంచెం బెటర్ అనిపించింది. ఐక్యూలో కొంచెం నాయిస్ వస్తుంది అండ్ ఫేస్ ని మరీ స్మూత్ చేసింది. బట్ వన్ ప్లస్ లో కొంచెం బెటర్. వన్ ప్లస్ లో ఏమి షార్ప్ డీటెయిల్స్ రావట్లేదు, కానీ కంపేర్ చేసినప్పుడు మాత్రం ఐక్యూ కన్నా వన్ ప్లస్ లో లైటింగ్ తక్కువ ఉన్నప్పుడు ఫ్రంట్ కెమెరా వీడియో కొంచెం బెటర్ గా తీసుకుంటుంది. సో బ్యాక్ కెమెరాస్ పరంగా ఫోటోస్ లో కానీ పోర్ట్రేట్ షాట్స్ లో కానీ ఈవెన్ వీడియోస్ లో కానీ వన్ ప్లస్ చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. ఐక్యూ అప్డేట్ ముందు మరీ దారుణంగా ఉంది, కానీ ఇప్పుడు చాలా బెటర్. బట్ స్టిల్ ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ నేను బ్రాండ్ దగ్గర తీసుకెళ్తాను. వాళ్ళు అప్డేట్ చేసి వన్స్ ఫిక్స్ అయ్యాయంటే నేను డెడికేటెడ్ కెమెరా రివ్యూ ఒకటి సెపరేట్ గా తీసుకొస్తాను. సో యాజ్ ఆఫ్ నౌ కెమెరాస్ పరంగా చూసుకుంటే ఐక్యూ కన్నా నాకు వన్ ప్లస్ లో కెమెరాస్ బెటర్ అనిపించినాయి. ఈవెన్ ఫ్రంట్ కెమెరా కూడా డే లైట్ ఫోటోస్ తప్పించి వీడియోస్ కానీ లో లైట్ ఫోటోస్ కానీ అన్ని నాకు వన్ ప్లస్ లోనే కొంచెం బెటర్ అనిపించింది. అండ్ రెండు కూడా Android 16 తో వస్తాయి. అండ్ అప్డేట్ పాలసీ ఐక్యూలో 5 years Android అప్డేట్స్ అండ్ 7 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రామిస్ చేస్తున్నారు. అదే వన్ ప్లస్ లో 4 years Android అప్డేట్స్ అండ్ 6 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రామిస్ చేస్తున్నారు. సో అప్డేట్స్ పాలసీ పరంగా ఐక్యూకి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. ఐక్యూలో Origin OS 6 ఉంటుంది, వన్ ప్లస్ లో Oxygen OS 16 ఉంటుంది. రెండిట్లో కూడా యూజర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. మామూలుగా ఐక్యూలో ఫన్ టచ్ OS అసలు నచ్చేది కాదు. ఈ Origin OS చాలా బెటర్, ఇంకా తీసుకురావచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ చాలా బెటర్ ఉంది. రెండిట్లో కూడా యూజర్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. అండ్ రెండిట్లో Wi-Fi 7 సపోర్ట్ చేస్తాయి, బ్లూటూత్ వర్షన్ 6 సపోర్ట్ చేస్తాయి. రెండిట్లో NFC ఉంటుంది, IR బ్లాస్ట్ ఉంటుంది. రెండు eSIM సపోర్ట్ చేస్తాయి. రెండిట్లో కూడా 3.2 Gen 1 పోర్ట్ ఉంటుంది. ఎల్గాటో లాంటి కనెక్ట్ చేసి లైవ్ స్ట్రీమ్ చేసుకోవచ్చు. అండ్ ఎల్గాటో అవసరం లేకుండా వీళ్ళు సొంతంగా ఒక టెక్నాలజీ డెవలప్ చేసుకున్నారు. వన్ ప్లస్ లో ఆల్రెడీ తీసుకొచ్చారు. ఎల్గాటో అవసరం లేకుండా మీరు డైరెక్ట్ గా లైవ్ స్ట్రీమ్ చేసుకోవచ్చు. కాకపోతే 165 FPS రాదు, 120 FPS మాత్రం వస్తుంది. అండ్ ఐక్యూలో కూడా తీసుకొస్తా అని చెప్పి ఈవెంట్ లో చెప్పారు. ఐక్యూ లైవ్ గేమ్ స్ట్రీమింగ్ యాప్ అని ఒకటి తీసుకొస్తా అని చెప్పారు. అది వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇది ఫోన్స్ గురించి. అయితే కమింగ్ టు ప్రైసింగ్, రెండు ఫోన్స్ ఈ 2 మోడల్స్ లో వస్తాయి. రెండు కూడా బేస్ మోడల్ 72,999 కి వస్తాయి. అండ్ టాప్ మోడల్ 79,999 కి వస్తాయి. వన్ ప్లస్ లో 4,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఉంటుంది. ఐక్యూలో అరౌండ్ 7,000 రూపీస్ కార్డ్ ఆఫర్ అండ్ 1,000 రూపీస్ కూపన్ డిస్కౌంట్ ఉంటుంది. ఎఫెక్టివ్ గా బేస్ మోడల్ వన్ ప్లస్ లో 69,000 రూపీస్కి వస్తుంది. ఐక్యూలో 65,000 రూపీస్కి వస్తుంది. సో ఈ కూపన్ ఆఫర్స్, బ్యాంక్ డిస్కౌంట్స్ ఎల్లప్పుడూ ఉంటాయా అంటే డౌటే. ప్రస్తుతానికి అయితే తీసుకొస్తారు, తర్వాత తీసారంటే మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది. సో కార్డ్ ఆఫర్స్ అవన్నీ పక్కన పెట్టేస్తే రెండు కూడా ఇంచుమించు సేమ్ ప్రైస్కి వస్తాయి. సో ఓవరాల్ గా ఏ డిపార్ట్మెంట్ లో ఏది బెటర్ గా ఉంది అంటే బిల్డ్ క్వాలిటీ, IP రేటింగ్, సౌండ్ క్వాలిటీ, పర్ఫార్మెన్స్, బ్యాటరీ, కెమెరాస్ ఇవన్నీ వన్ ప్లస్ లో అడ్వాంటేజ్ ఉంటుంది. అదే ఐక్యూలో చూసుకుంటే డిస్ప్లే, పర్ఫార్మెన్స్, అప్డేట్ పాలసీ ఇవి మీకు ఐక్యూలో అడ్వాంటేజ్ ఉంటుంది. సో 73,000 రూపాయలకి ఈ రెండు ఫోన్స్ లో మీరేది తీసుకుంటారనేది కామెంట్స్ లో చెప్పండి. నాకైతే రెండు ఫోన్స్ నచ్చినాయి. ఇన్ఫాక్ట్ వన్ ప్లస్ నాకు కొంచెం బెటర్ గా అనిపించింది. బట్ డిస్ప్లే పరంగా చూసుకుంటే మాత్రం ఐక్యూలో నెక్స్ట్ లెవెల్ డిస్ప్లే అసలు దీనిలో చాలా చాలా బాగుంది. సో నా ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు వచ్చే ఫ్లాగ్షిప్ ఫోన్స్ అన్ని కూడా ప్రైజెస్ బాగా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. లైక్ వన్ ప్లస్ లాస్ట్ జనరేషన్ వన్ ప్లస్ 13 తో కంపేర్ చేసుకుంటే 3,000 రూపాయలు ప్రైస్ పెరిగింది. అదే ఐక్యూ 13 తో కంపేర్ చేసుకుంటే ఐక్యూ 15 అరౌండ్ 18,000 రూపాయల ప్రైస్ పెరిగింది. ప్రైజెస్ అయితే చాలా పెరిగినాయి. సో నా ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ సేల్స్ వచ్చినప్పుడు ఈ ఫోన్స్ మీద భారీ డిస్కౌంట్స్ వస్తాయి, బాగా తక్కువ రేటుకి అమ్ముతారని నేను అనుకుంటున్నా. మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి. సో ఈ రెండు ఫోన్స్ లో మీకు ఏది బాగా అనిపించింది? 73,000 రూపాయలు ఉంటే ఈ రెండు ఫోన్స్ లో మీరేది తీసుకుంటారు? అండ్ ఈ రెండు ఫోన్స్ కాకుండా వేరే ఫోన్స్ కి వెళ్ళాలనుకుంటే ఏ ఫోన్ ప్రిఫర్ చేస్తారు అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. సో ఇది వాటి వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై. జై హింద్.